హాస్టల్ బీసీ హాస్టల్లో ఎస్టీ హాస్టల్లో కామాటీలని వాచ్మెన్లని ఉంటారు. వాళ్లకు నెలల తరబడి డబ్బులు రావట్లేదు. ఇలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వాచ్ గార్డ్స్ అని పాపం జంగల్ను రాత్రనక పగలనక కాపాడేటువంటి వాచ్ గార్డులకు 12 నెలల నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జీతాలు రావడం లేదు. అసలు చిరు ఉద్యోగుల బాధ అంతా ఇంత కాదు. మొన్న అంగన్వాడీలు మొత్తం రోడ్డెక్కిండ్రు, ఆశా వర్కర్లు అందరినీ రోడ్డెక్కించినావు. ఎవరికి చేసినావు నువ్వు? చివరికి రేషన్ డీలర్లు కూడా 3 తారీఖు నుంచి మేము రేషన్ షాపులు బంద్ చేస్తామంటున్నారు. వాళ్ళకేం చెప్పిండు రేవంత్ రెడ్డి? మేము కమిషన్ పెంచుతాం, మీకు నెల నెల జీతం ఇస్తామన్నాడు. కమిషన్ పెంచింది లేదు, జీతం ఇచ్చింది లేదు. పోనీ జీతం ఇయ్యలే, కమిషన్ పెంచలే. కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన కమిషన్ కూడా 5 నెలల నుంచి పెండింగ్ పెట్టినాం. ఇవాళ రాష్ట్రంలో ఏమైంది? హాస్పిటళ్ళు బందు, కాలేజీలు బందు, రేషన్ షాపులు బందు, అన్ని బంద్ అవుతున్నాయి. హాస్పిటల్లో ఏమంటున్నారు? ఆరోగ్యశ్రీ డబ్బులు ఇయ్యక మాకు ఏడాది అయిపోయింది, మేము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని దవాఖాన్లు బంద్ పెడుతున్నారు. కాలేజీలో ఏమంటున్నారు? రేవంత్ రెడ్డి వచ్చిన 2 ఏళ్లల్లో పిల్లల ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల చదువులకు ₹1 ఇయ్యలేదు. కేసీఆర్ గారు 20,000 కోట్లు ఇచ్చిండు, మేము ఇక కాలేజీలు బంద్ పెడతాము అని కాలేజీలో బయలుదేరిండ్రు. రేషన్ షాప్ వాళ్ళు ఏమంటుండ్రు? మా కమిషన్ వేస్తా అన్నాడు, జీతం ఇస్తా అన్నాడు, ఏది చేయలే. కానీ కేసీఆర్ సార్ ఇచ్చిన కమిషన్ కూడా 5 నెలలకెళ్ళి ఇస్తలేడు. 3 తారీఖుకెళ్ళి మేము దసరా తెల్లారికెళ్ళి రేషన్ షాపులు బంద్ పెడతామని వాళ్ళు బంద్ పెడతామంటున్నారు. ఇది ఎక్కడి ప్రభుత్వం? ధూపదీప నైవేద్యం. దేవాలయాల్లో ఉండే అర్చకులను వాళ్ళను దగ్గర తీయాలి, ప్రతిరోజు దేవాలయంలో పూజలు జరగాలని 2,500 ఉన్న ధూపదీప నైవేద్యాన్ని 10,000 రూపాయలకు పెంచిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? వీళ్ళు 10 ఇస్తున్నారు, నేను అయితే 12 ఇస్తా అన్నాడు. 12 దిక్కులేదు, కానీ ఆ ఇచ్చే 10,000 కూడా 3 నెలలకి వెళ్ళలేదు. ఇది ఇలా ఎవరిని నువ్వు అందరినీ ఆగమే? ఆటో డ్రైవర్లను ఆగం చేస్తేవి, అంగన్వాడీలను 18,000 ఇస్తా అంటివి, పర్మనెంట్ చేస్తా అంటివి, భద్రత ఇస్తా అంటివి, ఆశాల నాగం, అంగన్వాడీల నాగం, రేషన్ డీలర్ల నాగం పట్టించినవు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను దగా చేసినవు, ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసినవు, ధూపదీప నైవేద్యం పెంచుతా అని మా అయ్యగారుల నాగం పట్టినవు. ఎవరిని నువ్వు మోసం చేయలేదు? ఆడబిడ్డలకు చీరలు లేవు దసరా పండుగ ముంగట, రైతులకు యూరియా లేదు, రైతులకు బోనస్ రాదు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు, విద్యార్థులకు విద్యార్థి భరోసా కార్డు రాదు, విద్యార్థులకు కనీసం కడుపు నిండా పౌష్టికాహారం పెట్టలేవు. అందరి నోట్లో మట్టి కొట్టిండు రేవంత్ రెడ్డి. చివరికి కమిషన్లు మాత్రం దంచి వసూలు చేసుకుంటారు. అడ్వాన్స్ ఒక ఇన్స్టాల్మెంట్లు ఇస్తుండ్రు, కానీ రేవంత్ రెడ్డికి ఇచ్చే కమిషన్ మాత్రం ఫస్టే కట్టాలన్నట. బిల్డింగ్ కమిషన్లు దంచి వసూలు చేస్తుండ్రు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కావచ్చు, లేదా మున్సిపల్ డిపార్ట్మెంట్లో మాత్రం కమిషన్లు మాత్రం అక్కడేం రిబేట్ లేదు, సబ్సిడీ లేదు, ఇన్స్టాల్మెంట్ లేదు. మిగతా ఎక్కడైనా ఇన్స్టాల్మెంట్ ఇస్తాం గవర్నమెంట్ కట్టేది ఉంటే, ఇక్కడ మాత్రం దంచి వసూలు చేస్తుండ్రు. ఉద్యోగులకు అడిగితేనే పైసలు లేవంటాడు. ఒక్క ఇల్లు లేని కాడికి 5,000 కోట్లు పెట్టి 6 లైన్ రోడ్ వేస్తా అంటాడు. మూసీలో పోయడానికి 7,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచి దాన్ని పనిచేస్తా అంటాడు. హెచ్ఎండిఏలో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తాడు. మా చిరు ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, మా అంగన్వాడీలకు, ఆశాలకు, రేషన్ డీలర్లకు, మా గుళ్ళో పూజ చేసే అయ్యగారులకు మీరు జీతాలు ఇవ్వమంటే డబ్బులు లేవంటాడు రేవంత్ రెడ్డి. రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి పాపం వర్ణనాతీరం. ఇలా ఒక్క రిటైర్డ్ అయిన ఉద్యోగి రేవంత్ రెడ్డి వచ్చినాక దాదాపు 20,000 మంది ఉద్యోగులు రిటైర్ అయినరు. వాళ్ళకు ఒక్కరికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇస్తలేరు. వాళ్ళు కూడా సెక్రటరేట్ చుట్టూ తిరిగి 5% 10% ఇస్తే తప్ప రిటైర్డ్ ఉద్యోగులకు కూడా బెనిఫిట్లు రాని పరిస్థితి ఉన్నది. నెలకు 750 కోట్లు ఇస్తా అని మొన్న ఉద్యోగ సంఘాలతో చర్చలు చేసిండు. నెల నెల ఇస్తా, మీ పాత బకాయిలన్నీ క్లియర్ చేస్తా, రిటైర్డ్ ఉద్యోగులే క్లియర్ చేస్తా, మీ పిఎఫ్ డబ్బులు కానీ ఇతర పిఆర్సీ డబ్బులు కానీ అన్నీ క్లియర్ చేస్తా అన్నాడు. ఏమైంది 750 కోట్లని ఉద్యోగ సంఘాలు అడిగితే, రేపటి వరకు ఏసీబోలు వస్తారు నీ ఇంటికి, నీ మీద విజిలెన్స్ ఎంక్వైరీ పడుతుంది, బిడ్డ వీని సంగతి చూడుండ్రా, ఇదా నువ్వు చేసేది? ఇలా ఉద్యోగ సంఘాల నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఉద్యోగ సంఘాల నాయకులను బెదిరింపులకు గురి చేస్తున్నాడు. ప్రశ్నిస్తే పగబడుతున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము. రాజకీయ నాయకులనే కాదు, ఉద్యోగులను కూడా పగబడుతున్న పరిస్థితి ఉన్నది. తన తప్పును నిలదీస్తే, తప్పును ఎత్తి చూపితే, తాను ఇచ్చిన హామీ గురించి ప్రశ్నిస్తే పగబట్టి అక్రమ కేసులు పెట్టడము, వేధింపులకు గురి చేయడం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క పనితీరుకు ఒక గీట్రాయిగా చెప్పుకోవచ్చు మనం. అంటే
ఏది కూడా ఎక్కువ కాలం నడవదు. ప్రజలు అన్యాయాన్ని, అహంకారాన్ని, అరాచకాలను సహించరు. నీకు పోగాలని దగ్గర పడ్డది. ఇవాళ ఈ ప్రభుత్వంలో డిఏ అంటే జనరల్గా డియర్నెస్ అలవెన్స్, కానీ రేవంత్ రెడ్డి దానికి కొత్త డెఫినేషన్ ఇచ్చిండు. డిఏ అంటే డోంట్ ఆస్క్. ఇక ఎవరు డిఏ అడిగేదే లేదు, ఇక డోంట్ ఆస్క్ అంటుండు. ఇక అడిగితే వారి మీద పగబట్టుడే, కేసు పెట్టుడే, ఏసీబీలో దోలుడే. ఇక ఇలా హక్కులను డిమాండ్ చేస్తే ఇలా అనేక రకాల ఇబ్బందులను, ఎవరినైనా సరే అన్ని వర్గాలను కూడా న్యాయాన్ని అడిగితే, చివరికి లగచెర్ల రైతులు హక్కులు అడిగితే జైలు పాలు చేసేది కదా. అది రైతులకైనా ఎవరికైనా పగా ప్రతీకారంతో పాలన జరుగుతూ ఉంది. ఇలా పరిపాలనకు ఉద్యోగులు వెన్నుముక లాంటి వాళ్ళు. ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల్లో ఇలా ఉత్సాహాన్ని నింపి వారి చేత మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించే విధంగా చూడాలి. కానీ మీరు ఇలా ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తుంది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే మేము సూటిగా ఈ ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు చెప్తా ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 5 డిఏలు విడుదల చేయాలి. నంబర్ 2, ఉద్యోగుల పిఆర్సీ 6 నెలల్లోగా ఇస్తామన్నారు. ఇవాళ 24 నెలలు మీ ప్రభుత్వానికి దాదాపు నిండుతూ ఉన్నాయి. తక్షణమే పిఆర్సీ ప్రకటించాలని ఉద్యోగుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వాన్ని చూసైనా సిగ్గు తెచ్చుకో. కేంద్ర ప్రభుత్వం సమయానుకూలంగా ఇస్తూ ఉంది. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ అన్నీ కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా పెండింగ్ ఏరియర్స్ ఉద్యోగులకు సంబంధించిన పిఎఫ్ కానీ ఇతర అలవెన్స్లు, అడ్వాన్స్లు, టీఏ బిల్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని తక్షణమే విడుదల చేయాలి. అదేవిధంగా ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరిస్తామని మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోండి. ఆ సిపిఎస్ కాంట్రిబ్యూషన్ డబ్బులు ఏదైతే దారి మళ్లించిన 5,500 కోట్లు ఉన్నాయో తక్షణమే వాటిని తిరిగి సిపిఎస్ కాంట్రిబ్యూషన్కు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. చిరు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, ఆశాలు, అంగన్వాడీలు, రేషన్ డీలర్లు, అర్చకులు వీళ్ళందరికీ ఇచ్చినటువంటి తదితర హామీలన్నీ కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాంట్రాక్ట్ ఉద్యోగులను, కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని మీరు హామీ ఇచ్చారు. దాన్ని కూడా మీరు తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఉద్యోగులకు కూడా మా విజ్ఞప్తి, రేవంత్ రెడ్డి భయభ్రాంతులకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ న్యాయమైన హక్కుల కోసం మీరు ఉద్యమించండి. మీకు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ అండగా ఉంటుంది. మీ హక్కుల కోసం మీ పోరాటానికి బీఆర్ఎస్ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మీ పోరాటాన్ని మేము మరవలేదు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ భాగస్వామ్యం కూడా చాలా గొప్పది. ఇలా ఉపాధ్యాయ ఉద్యోగులు కానీ, చిరు ఉద్యోగులు తప్పకుండా మీ యొక్క పోరాటానికి బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుంది. మేము కూడా శాసనసభలో కూడా ఎప్పుడు అసెంబ్లీ జరిగినా మీ యొక్క డిమాండ్ల మీద బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది, స్తంభింపజేస్తుంది అని చెప్పి కూడా నేను